ఫ్రెండ్స్ అందరికీ మనమైతే ఇక్కడైతే ఒక షెడ్ అయితే ఉంది అన్నోళ్ళ దగ్గర. అన్నోళ్ళ దగ్గరికైతే చాలా దూరం అయితే ట్రావెల్ చేసి రావడం జరిగింది. వీడియో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాడు అన్న అయితే. మీరైతే డీటెయిల్‌గా ఫుల్‌గా చూడండి. 2 రోజులకు ఒక వీడియో పెట్టేదానికి ట్రై చేస్తాను. ఎక్కడ చూసినా షెడ్‌లో అయితే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తిరిగే కష్టం ఉంది. ఆవులు అయితే ఉన్నాయి అన్నోళ్ళ దగ్గర. షెడ్ అయితే పెద్దది వేసినారు. అన్నోళ్ళ దగ్గర దూడలు, ఆవులు అన్నీ అయితే ఉన్నాయి. అన్నకైతే మైక్ పెడతాను. డీటెయిల్‌గా మాట్లాడాలి. మొత్తం ఎన్ని ఉన్నాయి ఆవులు? 5 ఆవులు ఉన్నాయి, 4 దూడలు ఉన్నాయి. 5 ఆవులు, 4 దూడలు. 4 దూడలు. లోపలంతా షెడ్ అనా? పెద్ద వాన పడితే కట్టేస్తాము, లేకపోతే ఇక్కడ కట్టేస్తాం. కాంక్రీట్ వేయించాలా? ఓకే. లోపల షెడ్ ఇది చూపిస్తాను. మళ్ళీ డీటెయిల్గా అడుగుదాము. షెడ్ కూడా ఒకసారి చూద్దాము. షెడ్ అయితే ఉంది ప్రజెంట్. ఇది డీటెయిల్గా ఎక్విప్మెంట్ అంతా ఉంది. అన్న అయితే డీటెయిల్గా ఇక్కడ నిలబెట్టించి అడుగుదాము. బయట అయితే ఆవులు ఉన్నాయి. ఆవులు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. నిలబడండి ప్రశాంతంగా, చల్లగా ఉంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉందన్నా మీకు? 10 నుంచి ఉంది. 10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. ఈ షెడ్ వేసి ఎన్ని ఇయర్స్ అయింది? మేము 9 సంవత్సరాలు అవుతుంది. పెట్టుకోండి 2 ఆవులు ఇంటికాడ. 2 ఆవులతో స్టార్ట్ చేస్తున్నారు. ప్లేస్ బాగాలేదని ఇక్కడికైతే 9 ఏళ్ళు అవుతుంది. 9 ఏళ్ళు మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఆవులతో సెట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి మొత్తము? 5 ఆవులు, 4 దూడలు ఉన్నాయి. 5 ఆవులు, 4 దూడలు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు. 5 ఆవుల మీద మీకు పాలు ఎన్ని లీటర్లు వస్తాయి? పాలు ఇప్పుడు మేము కొన్ని కట్టినట్టు ఉంటాయి, 2 పాలు ఉంటాయి. డైలీ రోజు 40 లీటర్లు వేస్తాం. 20, సాయంత్రం 20, 50 కూడా వేస్తాము. 50 లీటర్లు. కొన్ని ఇప్పుడు 4లో 5 ఉన్నాయి. 5లో 3 పాలు పెట్టుకుంటాయి, 2 పాలు పిండుతూ ఉంటాయి, ఒకటి ఈనింటుంది కదా. కనీసం తక్కువ అంటే 40 లీటర్లు వేస్తాం. 40 లీటర్లు రోజు మీద వేస్తారు. బిల్లు 1 లీటర్ మీద ఎంత పోతుంది? 40 రూపాయలు. 40 రూపాయలు పంపిస్తాము. 40 రూపాయలు. 15 రోజులు కన్నా బిల్లు? 15 రోజులకు. ఎంత పడుతుంది? 1 లీటర్ అయినామంటే పొద్దున సాయంత్రం 1000 రూపాయలు పడుతుంది. 40 లీటర్లు అయినామంటే 40,000. పొద్దున సాయంత్రం 40 లీటర్లు అయినా పొద్దున 20, సాయంత్రం 20 అయినా అనుకో 20,000 పడుతుంది. 30 అయినామంటే 30,000 పడుతుంది. అట్లా 1 లీటర్ అయినామంటే 1000 రూపాయలు పడుతుంది. 14. అట్లా అంతేలే. 40 రూపాయలు కాబట్టి అంతే సరిపోతుంది. నీకు 50 లీటర్లు అయినామంటే పట్టుకో, ఏం చేద్దాం ఏం అవసరం ఉండదు. మాకు ఇంకా అన్ని ఆవులు ఇంకా పెడదాము. మాకు సేద్యం చేయాలి. సేద్యం ఉంది, టమాటాలు ఉండాలి, అన్ని చేస్తాం కాబట్టి కొంచెం తక్కువ పెట్టుకుంటారు. షెడ్ అయితే పెద్దది కదా? షెడ్ 20 ఆవులు కట్టేయచ్చు. లోపల 20 ఆవులు కట్టేంత షెడ్ ఉంది. పొద్దున ఏమన్నా పెట్టకనా చూడు, మిషన్ ఉంది. మనం ఏమన్నా రేపు పొద్దున ఏమన్నా మళ్ళీ వేయలేం కదా. అంటే ఒకటేసరిగా పర్మనెంట్ గా వేసేసిన. ఎంత పడింది? ఖర్చు ఎంత వచ్చిందా షెడ్ వేసేదానికి? అప్పుడు తక్కువే. అప్పుడు 5 లక్షలతో అయిపోయింది. 5 లక్షలు. అప్పుడు అయితే ఎంత పెద్ద షెడ్? కింద బండ్లు వేయడము, మిషన్, షాప్ కట్టరు, 5 లక్షలతో అయిపోయింది. ఇప్పుడైతే కాదు. ఇప్పుడు కాదు. మిల్కింగ్ మిషన్ అంతా పెట్టినారు కదా? ఏ దానికి ఎంత పెట్టినారు అమౌంట్? అది 27,000. అది కటింగ్ మిషన్, షాప్ కట్టరు. మంచి పవర్ అయింది. రిపేర్ కూడా లేదు ఇంతవరకు. పాల మిషన్ వచ్చి 10,000 ఇచ్చి పెట్టాము. 10,000 ఇచ్చి పాల మిషన్. ఇంకా అంటే మనం గడ్డి మిషన్ కోసుకుంటాం. మనం గడ్డి కోసుకుంటారు. గడ్డి కోసేసుకుంటాం మనం సొంతం గడ్డే. కొత్త గిద్దరికి ఏం లే. దానా, ఫీడ్, బుస అంటే ఏమేమి వేస్తారు? బుస డబ్బులు ఆపిల్ వేస్తా ఉంటుంది. అది లాగా ఇప్పుడు బుస ఫీడ్. ఏ ఫీడ్ నా ఏ బుస పేరు? ఫీడ్ వచ్చి పేర్లు అయితే తెలుసా? సంచులు కూడా ఇదే ఫీడ్. ఇది ఫీడ్. ఎన్ని కేజీలు? ఎంత? 50 కేజీలు. 50 కేజీలు 1,200. 1,200 రూపాయలు. 50 కేజీలు ఫీడ్ వచ్చి 50 రూపాయలు. ఎన్ని రోజులు వస్తుందా మీకు ఇది? మేము 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి వేసుకొచ్చేస్తాం. 8 మూటలు 10 మూటలు వేసుకొచ్చేసి నెల అంతా ఉంటాయి. అప్పుడప్పుడు 1 మూట 2 మూట వేసుకొచ్చేది. 6, 7, 10 ఒకటేసారి. ఇప్పుడు ఆటో బాడీ ఇవ్వాలి కదా. అంతే ఒకటేసారి వేసుకొచ్చేస్తాం. నెలకు 5 వేసుకొచ్చేస్తాం. అది పంచామృతమా? అది ఎంతనా? ఎన్ని కేజీలు అది? అది 40 కేజీలు. 13 అట్లా. అంటే ఎక్కువ వేసుకుంటే కొంచెం 10 రూపాయలు తగ్గుతుంది. మాకు ఇంకా మేము ఒడ్డాడిస్తాము, తౌడేస్తాము. అంత ఎక్కువగా ఏంలే కొంచెం. ఎందుకంటే మొక్కజొన్న గడ్డి మా సొంతం గడ్డి ఉంది కాబట్టి పచ్చి గడ్డి లేకపోతే ఎక్కువ వేయాల్సి వస్తుంది. మన గడ్డి ఉంది కదా, ఒకసారి కటింగ్ చేసుకుంటే సరిపోతుందా? పొద్దున్న కటింగ్ చేస్తామా, మళ్ళీ మన పనుల మీద ఉంటాం కదా. మధ్యాహ్నం తక్కువ వస్తే సాయంత్రం కటింగ్ చేస్తాం. తక్కువ వేసుకుంటాం. ఇట్లా మోపులు కట్ చేసుకుని వచ్చి పెట్టుకునేస్తారు. సాయంత్రం ఎండలో పోయకుండా సాయంత్రం కానీ పొద్దున్న గంటకు వస్తాము. పొద్దున్న సాయంత్రం 5 గంటల పైన కానీ పొద్దున్న 7 గంటలు చల్లారుతున్నప్పుడు, సూర్యుడు లేనప్పుడు కోసాడు వేస్తామా.
రోజు 10 మూలు కోసి ఆడ వేసినామంటే మనకు అవసరం ఉన్న 10 మోపులు సరిపోతాయా? సరిపోతాయి. కటింగ్ అట్లా వేసినామంటే చాలదా, అట్లా వేస్తే చాలు. కటింగ్ చేస్తాం కాబట్టి ఓకే ఓకే. ఈ 10 మోపులు తినేస్తాయనా? తినేస్తాయి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వేస్తానే ఉంటారా? రాత్రిలో మళ్ళీ మిగిలిన రాత్రి వేసి కట్టేస్తాం. ఓకే ఓకే. ఆడ కట్టేస్తారు, ఈడ కట్టేస్తారా? కట్టేస్తాం. ఇప్పుడు ఉడుకు ఎక్కువ ఉంది కాబట్టి మాటల కింద కట్టేసినాము. ఎండాకాలం అయితే మామూలుగా మాటల కింద, పొగులు ఎప్పుడు మాటల కింద ఉంటాయి. నైట్ ఇక్కడ. ఓకే ఓకే. గడ్డి ఇదేనా ఇంకా ఏమన్నా వేస్తారా? గడ్డి మొక్కజొన్న గెనిగిరస్. ఓకే ఓకే. గెనిగిరస్ మిక్సింగ్ చేసి కొట్టేస్తారు, అంతా కలిపి వేసుకుంటారు. మోపులు కూడా కర్రలు ఉన్నాయి. మొక్కజొన్న చల్లుతాము. మొక్కజొన్న ఆవకుంది, ఒక గెనిగిరస్ రెండు. ఫీడ్ వచ్చి ఎప్పుడు వేసుకుంటారు నాకు వాళ్ళు వేస్తే? సాయంత్రం పాలు పెడతాము. ఇంకా అర్ధ గంట అట్లా పాలు స్టార్ట్ చేస్తాను, పెట్టేస్తాము. వాళ్ళకు పెడతాము. పొద్దున్నే నిద్రలేస్తాను, పాలు పిండేస్తాము, మళ్ళీ పెడతాం. పొద్దున్నే ఫీడ్ పెట్టుకుంటుంటే లేట్, పాలు కొంచెము అన్ని మార్నింగ్ వాళ్ళకి రిషువల్కి పంపించారు కదా, 6 లోపల వేసేయాలి. సాయంత్రం 6 లోపల వేసేయాలి రిషువల్కి కాబట్టి. మా ఊర్లో వస్తే వాళ్ళు ఎత్తుకుపోతారు. అందుకోసం సాయంత్రం 6 లోపల వెళ్ళి పొద్దున్న 6 లోపల వెళ్ళి కాబట్టి పొద్దున్న 5 గంటలకు లేస్తాను, పాలు పిండేస్తాము, మళ్ళీ పెడతాము. సాయంత్రం ఎట్లంటే 4:45 అట్లా పెట్టేస్తాము, 5కి స్టార్ట్ చేస్తాం. ఈ దూడలు ఉన్నాయి కదా, అన్ని ఆడ వినపెట్టినాయా మీకు? ఒకటి ఆమడాలు పుట్టింది. అది ఎట్లనా? 2 దూడలు ఇప్పుడు ఇవి ఉన్నాయా? పక్కన నేను చూసినా, విన్నామన్న ఒకరు చెప్తే. 2 ఒకదానివే. ఏమన్నా ఇవి రెండు నల్లవ 2 ఆడుంది నల్లవ. నల్లవదా? 2 దూడలు, 2 పాయ పుట్టినాయా? అది ఎట్లా పుట్టినాయి నాయన? షాకింగ్. 2 దూడలు, 2 ఆడు పుట్టినాయి. బాగున్నాయి కదా, మళ్ళీ హెల్తీగా. ఎన్ని రోజులనా వయసు ఎంత ఉండదు దానికి? 2 నెలల దూడలు. ఈ దూడికి ఎంత వయసు? అది దానికి 10 రోజులు తేడా అంతే. 10 రోజులు అంతే. అది ఆవుదేనా? ఆ పక్క అదే. ఆడ 4 ఆవులు ఉన్నాయి కదా, తెల్లవుదే. అది అదో కూడా తెల్లవుదే. ఇంకా కట్టినాయా కొన్ని? అవి అన్ని, ఇది ఒకటి నల్లది ఒకటి తప్పితే అన్ని కట్టింది. నల్లదానికి కొన్ని నేర్పించిన. ఇంకా నేనెన్నో ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చేసినవి మస్తుగా అప్పుడప్పుడు అమ్మేస్తా. మనకు అమ్మేస్తా ఉంటారా? ఇప్పుడు ఎక్కువ చేయనుకో ఎక్కువైతాయి కదా, అప్పుడు ఎక్కువ అయిపోతాయి. కస్టమర్ మనం చాలా వేపుకుంటే కొంచెం ముదిరైనట్టు అమ్మేస్తా వస్తాను. ఓకే ఓకే. ఇప్పుడు ఎన్ని ఈతల వరకు పెట్టుకుంటారు ఎక్కువ అంటే మీరు? మాది ఇప్పుడు అది 3 ఎకరాలు 8 ఖరీదు. ఈసారి అమ్మేస్తా. 4 ఎకరాలు కట్టించిన నన్ను వేయించిన సూది అమ్మేస్తా. అప్పుడు కొంచెం రేటు బాగుపోతుంది. ఎంతవరకు మేపుతామో ఇవి ఎక్కితే ఎవడు వస్తాయి కదా, దాన్ని అమ్మేస్తాం. 4 ఎకరాలు 5 ఎకరాలు అమ్మేస్తాం మేము, ఎందుకంటే ఇవి ఎవడు వచ్చేస్తుంటాయి. ఇవి పట్టుకుని పేదోళ్ళు పట్టుకుని పోతే పెట్టుకుంటాము, మంది అయిపోతాయి అన్ని మేపొద్దా. చాలా ఖర్చు వస్తుంది. దూడలకి ఎంత వస్తుంది ఖర్చు మనకి నెలకు? ఏం ఖర్చు, మన నాన్న కొంచెం పుసా పెడతాము, గింటు పెడతా ఉంటాము. ఒక 2 నెలలు అట్లా పాలు పెడతాము, ఆవులతో పాలు పెడతాము. అది ఆవు ఇప్పుడు కర్రీ 8 లీటర్లు ఇస్తుంది. దానికి ఒక 1.5 లీటర్, 3 లీటర్లు అట్లా పెడతా ఉంటుంది. దానికి 5 లీటర్లు 4 లీటర్లు వేస్తాం. 4 లీటర్ దాని 4 లీటర్ వేస్తా ఉంటాము. ఇప్పుడు కాల్చేసాము ఇంకా పుస గడ్డి తినేస్తాం. ఎన్ని నెలలకి మనం మేపాల్సి వస్తుంది అది కట్టేదానికి? అవి మనం బాగా మేపినట్టు 1 సంవత్సరం కట్టేస్తాయి. 1.5 సంవత్సరం. మనం పెట్టే కొద్ది నెలకల్లా చూడకపోతే 3 ఏళ్ళు కూడా కట్టవా. మనం చూసుకుంటాం. బాగా మేపితే 2 ఏళ్ళ లోపల కట్టేసి మంచి గడ్డి వేసుకుంటాం, మంచి వీడియో వేసుకుంటాం. అవన్నీ ఇప్పుడు అది ఒకటే కొనిండా ఉండదు. ఒకటే ఉండదు. ఇవన్నీ కూడా తెల్లది ఒకటే. కూడా అది ఒకటే మన దగ్గర ఉండదు. అన్ని మనవే. ఇంకా అట్లా ఇంకా అమ్మినా అప్పుడు 74,000 అది. 74,000. 2 ఈతలు ఇది కూడా దాని పై కూడా ఇప్పుడు ఇవాళ ఎక్కించిన దానికి ఇది మాది ఉంటుంది కాబట్టి దాన్ని అమ్మేస్తాం. ఇట్లా హెచ్ఎఫ్ పడితే మీకు మంచి పాలు వస్తాయి. ఇప్పుడు ఎన్ని లీటర్లు ఇస్తాయి పాలు? 10 లీటర్లు ఇస్తుంది. 10 లీటర్లు. తెల్లది నల్ల 8 లీటర్లు ఇస్తుంది, అది 10 లీటర్లు ఇస్తుంది. 8-10 లీటర్లు తగ్గకుండా 8కి తగ్గవు. ఒక 4 నెలలు 3 నెలలు అట్లా ఇస్తాయి. మనం తగ్గుతా. ఎన్ని నెలలు ఇస్తాయి కరెక్ట్ గా? 8, 9, 10 అంటే 3 నెలలు బాగా వస్తాయి. అలా మళ్ళీ ఎదకొస్తాయి కాబట్టి మళ్ళీ తగ్గుతుంది. 1 లీటర్ 2 లీటర్లు నెలకు ఎదకొచ్చి సూది వేపించామంటే తగ్గుతా వచ్చేస్తాయి. సూది వేపిస్తే ఇంకా ఎన్ని నెలలు పిండుతారు? మళ్ళీ 6 నెలలే. మళ్ళీ ఎక్కువ పిండామనుకో మళ్ళీ పాలేవు, మళ్ళీ డ్యామేజ్ అవుతాయి. 6 నెలలు పూర్తి అయిపోయిందంటే పాలు చేసామంటే మళ్ళీ 7, 8, 3 నెలలు అట్లా బాగా మేపుకున్నామంటే అవునా మళ్ళీ పాలు పిండుతాయి. మళ్ళీ పాలు ఇస్తాయి. మనము 7 నెలలు 8 నెలలు పిండినాక తక్కువగా ఇస్తుంటాయి పాలు, చాలా పిండుకుంటా ఉన్నాం అనుకో
పిండుకుంటానే ఉన్నాం అనుకో ఉమ్. ఆవు నున్నగా రాదు. ఉమ్. మళ్ళీ ఈనానికి కూడా ఇబ్బంది, ఆవు ఈనానికి కూడా ఇబ్బంది. పాలు చిక్కగా రావాలంటే ఏం చేస్తాం ఇష్టం మీకు తెలిసి మీకు వస్తా మెంటల్ మిక్చర్ వేస్తాం. మెంటల్ మిక్చర్ అంటే బాగా ఫ్లాట్ బాగా వస్తుందా? మన దగ్గర ఉంది చూడు ఇది కూడా. ఎంత పడుతుంది మీకు బాటిల్? బాటిల్ కాదు, బ్యాగ్. ఇది వేస్తాం ఇదా అందరి ఎంత అవుతుంది? 10 కేజీలు. 10 కేజీలు. ఎట్లా మీరు డైలీ వేసుకుంటారా? డైలీ తవుడు ఫీడ్ 2 మూటలు, తవుడు 2, ఇది బుస్స 2 మూటలు, ఫీడ్ 2 మూటలు కలిపేస్తామా. దాంట్లో ఒక మూటకు వచ్చి ఒక ప్యాకెట్ వేస్తాం. ఒక మూటకు వచ్చి ఒక ప్యాకెట్ ఇది 4 మూటలకు 2 ప్యాకెట్లు ఉప్పు వేసి కలిపేసి డ్రమ్ము పోయేస్తాం. డ్రమ్ము పోయినాం డ్రమ్ము ఫుల్ పెట్టేస్తారా? డ్రమ్ము ఫుల్ పోయేస్తాం. 4 మూటలు పడుతుంది. 4 మూటలకు పోయేస్తాం. 4 మూటలు దానికి ఉప్పు. ఇది మిల్క్ మిషన్ కదా? కాదు, అది ముందు మిషన్. ఇదానా? ఏమేమి ఉండండి దీంట్లో? అంతే, ఉప్పు, అది మెంటల్ మిక్చర్, ఫీడు బుస అంతే. ఇది ఒక పూట పెట్టుకుంటారా? సాయంత్రం పొద్దున్నే సాయంత్రం. ఎంత పెట్టుకుంటారు ఒక ఆవుకినా? కేజీ వేస్తాం అంతే. కేజీ సరిపోతుందా? సరిపోతుంది. ఎక్కువ ఎంత అయినా తినేస్తావేమా. మనకి ఎంతైనా తింటాయి. గడ్డి, పచ్చిగడ్డి ఏకన్నా ఉంటే మనం 2 కేజీలు అట్లా వేస్తారు. పచ్చిగడ్డి వేస్తాం కాబట్టి తక్కువ కేజీ సరిపోతుంది. అంతేలే. ఇప్పుడు మొక్కజొన్న తిన్నారంటే నీకు పాలు ఎంత అయినా కూడా పాలు బాగానే ఉంటాయి. మొక్కజొన్న వేసుకుంటాం, పాలు కూడా బాగా వస్తాయి. పాలు కూడా ఎగబడతాయి. మొక్కజొన్న లేకన్నా నువ్వు వేరే గిడ్డ వేసి 2 కేజీలు అయినా కూడా ఖర్చు ఎక్కువ కదా మనకు. ఇది ఎక్కువ మనం డబ్బులు పెట్టాలి కదా. మన చేనులో పంట పెట్టు, మనకు భూమి ఉంది, బోర్ ఉంది, నీళ్లు ఉన్నాయి. చల్లి వేసినామంటే చల్లింది లేటర్ వేసినామంటే చూసే పనులు వస్తూ ఉంటాయి. ఒక ఆవు మీద మనం సంవత్సరానికి ఎంతవరకు ఆధికం తీసుకొచ్చిన? మనము ఇంట్రెస్ట్ పెట్టి 10 లీటర్లు పిండి ఆవు ఉంది అనుకో, 5 నెలలు 6 నెలలు పాలు పిండుతాము. నెలకు 10,000 వస్తుంది ఒక ఆవు మీద. అట్లా లెక్కేసుకుంటే ఒక ఆవు మీద 1,00,000 రూపాయలు మనం లాభం తీసుకోవచ్చు. తక్కువలో ఎక్కువ. మళ్ళీ దూడ పుడితే అది లాభమే. అది ఒక 30,000 20,000. ఆవుతో బట్టి ఎక్కువ వచ్చింది అనుకో, అది కట్టింది అనుకో, మళ్ళీ అది ఇప్పుడు ఆ దూడ ఆ ఆవుతో బట్టి అమ్ముతుంది. అది దానికి మూమెంట్కి వచ్చిందంటే ఆవుతో బట్టి అమ్ముతుంది. సాగు చేసుకోవాలి. పెట్టేసి ఇంట్రెస్ట్ చూపించుకుంటే మనకు రాదు. ఇప్పుడు మీకు 2 పుట్టినాయి, అది ఇంకా అదృష్టం, డబ్బులు అదృష్టం. 2 అంటే ఎంత లేదన్నా 10,000 అనుకున్నా 20,000. అది ఇప్పుడే 10,000 పోతాయి. ఇంకా 3 నెలలు అట్లా అమ్మినాం అనుకో, ఇంకా కొంచెం ఎక్కువనే పోతాయి. మనగా దానికే పనికి వస్తుంది అట్లా. ఖర్చు ఎంత? 5 లక్షలతో అయిపోయిందన్నా మీకు షెడ్ మొత్తం? 5 లక్షలతో అయిపోయింది. అప్పుడు పర్వాలేదన్నా. అప్పుడైతే ఇప్పుడు ఏడైతుంది. ఇప్పుడు ఈజీగా 20 లక్షలు అవుతుంది కదా. రేట్ ఎక్కువ, అప్పుడు తక్కువ. సిమెంట్ రేటు లేబర్ 1,00,000 రూపాయలు పడతా. ఓకేనా, థ్యాంక్స్. ఇదేం లీటర్లు ఇస్తా అన్న? 7 లీటర్లు ఫస్ట్ ఇతా ఇది. మళ్ళీ అవన్నీ 3-4 ఈతలు అయినా. ఇది దీనిదేనా దూడ? ఎన్నో అవుతుంది ఫస్ట్ అవుతుందా? ఇప్పుడు మళ్ళీ రెండోసారి కట్టించినారు. 2 నెలలు అయింది. ఓకే, థ్యాంక్స్ నా. ఆయన కదా పని ఉంది, పోతున్నాడు, చూపిస్తున్నాడు, చెప్పినాడు. ఆ వాళ్ళు చూపిస్తున్నాను. మీద చెట్ల కింద కట్టేస్తున్నారు. టమాటాలు ఉన్నాయి వీళ్ళవి, నల్లేరు చెట్లు ఉన్నాయి. అంతా అంత ఉన్నది. అయిపోయింది మన ఇంటర్వ్యూ, ఫుల్ అంత ఇంటర్వ్యూ అయిపోయింది. ఆడికి మాట్లాడించినాను మనం. ఇంకో 4 ఆవులు ఉన్నాయి, అవి చూపించేసి ఇంక బయలుదేరదాం. ఎక్కడెక్కడో తిరుగుతాను. డీటెయిల్ గా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మంచిగా అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో అవి అడుగుతాను. మీరు కొందరు బ్యాడ్ కామెంట్స్ పెడితే నేను రిమూవ్ చేసేస్తాను. నాకు నచ్చదు అట్లా. నేను ఆన్ ద స్పాట్ రిప్లై కూడా ఇవ్వలేను, ఇచ్చినా డిలీట్ చేసేస్తా. ఇక్కడ ఒక 4, అక్కడ ఒకటి 5 ఆవులు, 4 దూడలు. ఆయన చెప్పింది ఈ ఆవులే. ఇది 10 ఇచ్చిందంటే దీన్నే ఆడ లోపల దూడ, అది తెల్ల దూడ. దీనికి 2 దూడలు కొట్టి 2 ఆడదూడలు లోపలికి చూపించిన మీకు 2 దూడలు. ఇట్లా షెడ్ ఇది ఖర్చు వచ్చినది. ఇది ఒక దానికి ఒక 3,000 నుంచి 5,000 అట్లా ఉంటుంది. 2,000 3,000 అట్లా ఉంటుంది. ఇవి 2 ఆవులు. వెనకాలంతా అల్నేరేడు చెట్లు ఫ్రెండ్స్. ఇవి
ఇది ఫ్రెండ్స్, మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే మీది తెలిసిన వాళ్ళు ఏమైనా షెడ్ ఉంటే మాట్లాడతారు అనుకున్నట్లయితే నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఫస్ట్ వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఇక్కడ అడ్రస్ ఉంది, లొకేషన్ నాకు పెట్టండి. నా సరౌండింగ్స్లో అంగల్లో సరౌండింగ్స్లో ఉంటే నేను మోస్ట్లీ కవర్ చేస్తాను. ఈ అడ్రస్ వచ్చేసి చెప్తాను చూడండి, తెట్టు దగ్గర ఉందన్నమాట. తెట్టు చర్చ్ పక్కన చక్కగా వస్తే ఇక్కడ అయితే ఉంది ఇది అడ్రస్. చర్చ్ అది తెట్టు, అంగల్ నుంచి తెట్టు 5 కిలోమీటర్స్ వస్తుంది, 5 or 6 పోయేటప్పుడు చర్చ్ దగ్గర నుంచి వస్తే రోడ్ ఇది లొకేషన్ ఇది. ఈ ప్రతి వీడియోలో చెప్పు బ్రో అని చెప్తా ఉంటాను. ఈ వీడియోలో లొకేషన్ కూడా చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్ గా ఇంకేమన్నా ఉంటే కవర్ చేయాలి. ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అవుతుంది. ఈ ఎండల కాలంలో ఈ వీడియో లేక రావడం జరిగింది. నేను పోలేదు మొన్న చింతామణికి, వీలైతే పోతాను. నెక్స్ట్ వీక్ పోతే తలకాయ నొప్పి ఉండదు నాకు, 1 వీక్ వీడియోలు వచ్చేస్తాయి. లేదనుకో ఇట్లా తిరుక్కుంటూ ఉండాలి. థ్యాంక్స్, సబ్స్క్రైబ్.